వింత వింత రాజకీయ పద్ధతులు కొన్ని అద్భుతాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంటాయి. ఒక ఎమ్మెల్యే ఎంపీకి ఫోన్ చేసి ధమ్కీ ఇచ్చాడంట. ఇద్దరు ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళు. ఏకంగా ఈ సమస్య పార్టీ అధిష్టానం వరకు వెళ్ళింది. ఆయన ఆ ఎమ్మెల్యే భయపడడం లేదు. ఎవరేం చేసుకుంటారో చేసుకోండి, ఇది నా అడ్డా, ఇక్కడ నేను చెప్పింది నడవాలి, ఇక్కడ నేనే సీఎం నేనే పీఎం అన్నట్టుగా ఆ ఎమ్మెల్యే తీరు కనబడుతోందట. ఈ సంఘటన అనంతపురంలో చోటు చేసుకుంది. టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీగా ఒక వార్ నడుస్తోంది. ఎంపీ అంబికా లక్ష్మీనారాయణకే గుమ్మనూరు తమ్ముడు వార్నింగ్ ఇచ్చాడు. అనంతపురంలో 10 కోట్ల విలువ చేసేటువంటి ఒక రైల్వే పనులకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ని ఎంపీకి సంబంధించిన సంబంధిత వర్గం కాంట్రాక్ట్ చేపట్టింది. అయితే ఆ కాంట్రాక్టర్కి గుమ్మనూరు జైరాం ముందుగా ఆయన కాల్ చేశాడు. ఆయన తమ్ముడు నారాయణ ఫోన్ చేసి, ఎస్ మరి ఇక్కడ కాంట్రాక్ట్ పెట్టినావు కదా, కాంట్రాక్ట్ సంగతి ఏంటి, నా కమిషన్ నాకు వస్తుందా లేదా అని చెప్పి ధమ్కీ ఇవ్వబోయాడు. కానీ కాంట్రాక్టర్ ఏం చేశాడంటే, ఇది మాకు సంబంధం లేదు, నువ్వు డైరెక్ట్గా ఎంపీతోనే మాట్లాడేసుకో, ఇది ఎంపీకి సంబంధించిన కాంట్రాక్ట్ అని చెప్పి ఫోన్ కట్ చేశాడట. దీంతో ఎంపీతో మాట్లాడుకోవాలని చెప్పి డైరెక్ట్గా కాంట్రాక్టర్ చెప్పడంతో, మరి మా పార్టీ కదా, మరి ఎంపీ కదా, మాట్లాడాలా వద్దా, నాకు కమిషన్ అడగడమే పొరపాటు, దట్టు ఒక ఎంపీకి ఫోన్ చేసి అడగగలుగుతానా అని చెప్పే విషయం కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా భయపడకుండా డైరెక్ట్గా ఆ మొదట తమ్ముడు ఎంపీ తమ్ముడితో మాట్లాడుకొచ్చాడు ఈ గుమ్మనూరు జైరాం తమ్ముడు నారాయణ. ఆ తర్వాత ఆ ఎంపీతో డైరెక్ట్గా మాట్లాడడం, ముందుగా ఎంపీ తమ్ముడు, ఆ తర్వాత డైరెక్ట్గా ఎంపీకే ఫోన్ చేసి ధమ్కీ ఇవ్వబోయాడు. సేమ్ టు సేమ్, నువ్వు కాంట్రాక్ట్ పెట్టావు, ఇదే డీలింగ్, సేమ్ టు సేమ్ ఇదే డీలింగ్, నువ్వు కాంట్రాక్ట్ పెట్టావు, నీకు 10 కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్ వచ్చింది, మరి మా కమిషన్ ఇది 10% పంపిస్తున్నావు లేదా, అంటే ₹1 కోటి పంపిస్తున్నావు లేదా, ఇది ఆయన మాట్లాడిన మాట. ఇప్పుడు ఆ ఎంపీ ఎంత చెప్పినా కూడా డోంట్ కేర్, అంటే ఈ విషయం పైన డైరెక్ట్గా ఎంపీకే వార్నింగ్ ఇవ్వడం పైన, ఎంపీకే ధమ్కీ ఇవ్వడం పైన ఎంపీ అధిష్టానానికి కంప్లైంట్ చేస్తే ఆ ఎంపీకి కూడా మేము భయపడము అన్నట్టుగా డోంట్ కేర్ అంటున్నారట గుమ్మనూరు బ్రదర్స్. టీడీపీ అధిష్టానానికి కంప్లైంట్ చేసినా పట్టించుకోము, ఇక్కడ మా అడ్డా, మేము చెప్పింది నడుస్తుంది, మీరు ఎవరు చెప్పినా వినమేము, మేము చెప్పిన దానికి ఒప్పుకొని మీరు ఓకే అని తలూపి మాకు రావాల్సిన కమిషన్ ఇస్తేనేమో ఓకే, లేదనంటే కాంట్రాక్ట్ అప్పజెప్పాలి. అప్పటికీ మీరు వెనకడుగు వేయకుండా అధిష్టానం ఇన్వాల్వ్మెంటు, ప్రభుత్వ పెద్దలు నారా లోకేష్, చంద్రబాబు అని ఇంకెక్కడికి వెళ్ళినా కూడా అవసరమైతే ఆ సామాన్లు కూడా ఎత్తుకెళ్తామని బెదిరింపులకు పాల్పడుతున్నారట. ఈ సమస్య ఇప్పుడు ప్రస్తుతానికి లోకేష్ దృష్టిలో ఉంది. మరి ఈ సమస్యని ఎలా కంక్లూడ్ చేస్తారో చూడాలి. విజువల్స్లో మనం చూస్తున్నాం, కింద నారాయణ జైరాం తమ్ముడు, ఆ ఎమ్మెల్యే తమ్ముడు ఆయనే. పైన మీకు విజువల్స్లో కనిపిస్తోంది ఆ సదరు ఎమ్మెల్యే. ఏకంగా ఒక కాంట్రాక్ట్, ఒక 10 కోట్ల విలువ చేసేటువంటి కాంట్రాక్ట్ పనుల విషయంలో తమకు రావాల్సిన వాటా ఇవ్వాలని ముందుగా కాంట్రాక్టర్ కాల్ చేశారు, కాంట్రాక్టర్కి ధమ్కీ ఇచ్చారు. కాంట్రాక్టర్ ఏమి ఏకంగా ఎంపీకి సంబంధించిన విషయం అని చెప్పడంతో ఆ ఎంపీకి సైతం కాల్ చేయబోయి ముందుగా ఎంపీ తమ్ముడికి ఫోన్ చేసి మాట్లాడారంట. ఎంపీ తమ్ముడికి ఫోన్ చేసి మాట్లాడిన తర్వాత మళ్ళీ ఎంపీకి కూడా ఫోన్ చేసి మాట్లాడుకొచ్చారు. ప్రజెంట్ ఈ ఇష్యూ అధిష్టానం దగ్గర కొంత హాట్ టాపిక్గా మారింది. మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. అటు ఎంపీకే ధమ్కీ ఇవ్వడం పైన అటు ఎమ్మెల్యేపై చర్యలు ఉంటాయా, లేదంటే ఇంకేదైనా సీరియస్ యాక్షన్ ఉంటుందా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతానికి లోకేష్ దగ్గర ఉంది ఈ అంశానికి సంబంధించినటువంటి ఇష్యూ. మరి లోకేష్ దీన్ని ఎలా సాల్వ్ చేస్తారో చూడాలి. మా ప్రతినిధి ఏపీ ఇన్పుడేటర్ కృష్ణమోహన్ ఉన్నారు ఫోన్ లైన్లో. కృష్ణమోహన్, డైరెక్ట్గా ఫస్ట్లీ కమిషన్ అడగడమే తప్పు, జనరల్గా జరుగుతున్న సరంజామనే మనందరూ తెలిసిందే, కమిషన్లు ఉంటాయి, రకరకాల వాటాలు ఉంటాయి, అందరికీ జరుగుతుంది. బట్ ఆఫ్ ద రికార్డులో జరుగుతూ ఉంటాయి. డైరెక్ట్గా తనకు రావాల్సిన కమిషన్ ఇవ్వాలని చెప్పి అడిగి ఆ తర్వాత ఆ కాంట్రాక్టర్ ఎంపీ పేరు చెప్తే ఎంపీకి సైతం ధమ్కీ ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఎవరికి చెప్పినా మాకు ఏం కాదు, డోంట్ కేర్ అన్నట్టుగా ఉన్నారంటే ఇంతకీ ఆ ఎమ్మెల్యే తీరేంటి, ఎమ్మెల్యేపై ఎటువంటి విమర్శలు వస్తున్నాయి, అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది? ఎస్, డెఫినెట్ గా ఇప్పుడు ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో జరుగుతున్న ఎమ్మెల్యేల అరాచకాలు చాలా వరకు చూసారు. ఇటీవల కాలంలో కడప జిల్లాలో ఇటువంటి పరిస్థితులు జరిగాయి. తర్వాత దాని మీద కొంత ప్రభుత్వం సీరియస్ అయిన పరిస్థితి. అలాగే జేసీ వర్సెస్ గతంలో చూసుకుంటే ఇటీవల కాలంలోనే జమలమడుగు ఎమ్మెల్యేగా ఉన్న ఆదినారాయణ రెడ్డి మధ్య కొంత ఈ ఇసుక సిమెంట్ ఫ్యాక్టరీల విషయంలో లారీలు నిలుపుదలలో నా వాటా నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి జమలమడుగు ఎమ్మెల్యే మాట్లాడిన పరిస్థితి తెలిసిందే. అక్కడ అది కూడా అధిష్టానం దృష్టికి వెళ్ళి చాలా వరకు సర్దిద్దే ప్రయత్నం జరిగినా స్టిల్ అది కొంత రచ్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు తాజాగా అనంతపురం జిల్లా ఎంపీకి
గుమ్మనూరు జయరాం ఫోన్ చేసి, అంటే ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం గతంలో వైసీపీ టైంలో ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. జయరాం సోదరుడు నారాయణ ఫోన్ చేయడం పూర్తిగా కూడా ఒక రకంగా ఏంటంటే, నువ్వు ఇష్టమైతే నువ్వు ఇక్కడ పని చేయాలి అంటే, అసలు బేసిక్ గా ఎంపీకి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన ఒక కాంట్రాక్ట్, రైల్వే కాంట్రాక్ట్, సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన కాంట్రాక్ట్ వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి వాళ్ళు వర్క్ చేయాలి, నా పరిధిలో చేయాలంటే నాకు ఇవ్వాల్సిన 10% కమిషన్ ఇవ్వాల్సిందే అని చెప్పి ఒక మాట్లాడిన పరిస్థితి. మొదట గుమ్మనూరు జయరాం తరఫున తన సోదరుడు జయరాం ఇద్దరు ఆ కంపెనీకి ఫోన్ చేసి మాకు రావాల్సిన పర్సెంటేజ్ మాకు చేయండి అని చెప్పారు. ఇది ఎంపీకి తెలిసిన తర్వాత, అంబికాకి లక్ష్మీనారాయణకి తెలిసిన తర్వాత అతను ఏకంగా దీన్ని సీఎంఓ దృష్టిలో పెట్టే ప్రయత్నం చేశారు. తర్వాత అది నారా లోకేష్ దృష్టికి వచ్చింది. సో నారా లోకేష్ దృష్టికి వచ్చిన తర్వాత కూడా ఆయన క్లియర్ గా ఇట్లా ఎంపీలకు ఫోన్ చేసి బెదిరించడం కరెక్ట్ కాదు అని చెప్పిన పరిస్థితి కూడా ఉంది. అయితే వెంటనే అది హెచ్చరించిన తర్వాత కూడా గుమ్మనూరు జయరాం ఎక్కడ తగ్గల, తన సోదరుల చేత మరోసారి ఫోన్ చేసి నువ్వు అధిష్టానానికి చెప్పుకున్నా మాకేమీ అంత ఫరక పడదు, మేమేమి ఇబ్బందులు పడే పరిస్థితుల్లో లేము, ఇక్కడ మేమే అధిష్టానం, పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తే మేమేమన్నా భయపడాలా ఏంటి అని చెప్పి మాట్లాడిన పరిస్థితి. సో ఏకంగా ఎంపీనే ఫోన్ చేసి నువ్వు అధిష్టానాన్ని చెప్పుకున్నా లేకపోతే ఇంకొకరికి చెప్పుకున్నా మేమేమి భయపడేది లేదు అంటూ ఎమ్మెల్యే తమ్ముడు ఏకంగా ఎంపీని బెదిరించిన పరిస్థితి. పైపులకి అంటే 10 కోట్ల రూపాయలకు సంబంధించిన పైప్ లైన్ టెండర్ తెచ్చుకున్న నేపథ్యంలో దానికి సంబంధించిన 10% అంటే ₹1 మాకు ఇవ్వాల్సింది. స్థానిక ఎమ్మెల్యే ఆ గుత్తేదారుకి అంటే ఎవరైతే కాంట్రాక్ట్ ఫోన్ చేసి ఖచ్చితంగా లేకపోతే 1 నిమిషం కూడా నువ్వు ఇక్కడ పని చేయలేవు అని చెప్పిన నేపథ్యం. అయితే ప్రస్తుతం ఈ వ్యవహారం నారా లోకేష్ చూస్తున్నారు. రాబోయే రోజుల్లో ఇది ఎలా ఉండబోతుంది, ఈ సమస్యకు పరిష్కారం జరగబోతుందా, 1-2 రోజుల్లోనే ఈ వ్యవహారం క్లోజ్ అయ్యే పరిస్థితి ఉందా లేదా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. అయితే ఇప్పటి వరకు జనరల్ గా ఒక పార్లమెంట్ స్థాయి పనిచేసేటువంటి ఎంపీకి ఎమ్మెల్యే అంటే ఒక ప్రోటోకాల్ ప్రకారంగా నియోజకవర్గ స్థాయి వరకు ఎమ్మెల్యే పనిచేస్తాడు. కానీ 7 నియోజకవర్గాల్లో ఎంపీగా ఒక ఎంపీ ఉంటాడు. ప్రోటోకాల్ కోసమైనా రెస్పెక్ట్ ఇవ్వాల్సింది కదా, ఎంపీ కదా ఆయనకి ఫోన్ చేసి నువ్వు చేసే కాంట్రాక్ట్లో డబ్బులు ఇవ్వడం అడగడం అని అంటే అది డెఫినెట్గా ఇట్స్ డేరింగ్ ఫీట్ అనాలి. సో గతంలో కూడా ఇటువంటి ఆరోపణలు ఉన్నాయా ఆ సదరు ఎమ్మెల్యేపై కానీ ఎమ్మెల్యే బ్రదర్స్ పైన కానీ? డెఫినెట్ గా గుమ్మనూరు జయరాం వ్యవహారంలో గత ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా సమస్యలు వచ్చిన పరిస్థితి అయితే చూసాం. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కూడా ఏదో ఒక రోజు ఏదో ఒక విధంగా కార్యకర్తలను బెదిరించడమో, లోకల్ నాయకుల్ని అనవడమో, అధికారులను బెదిరించడమో, వ్యవహారం మీద గుమ్మనూరు జయరాంకి ఎప్పుడో ప్రతిరోజు ఏదో ఒక కాంట్రవర్సీలో ఆయన ఇరుక్కుంటున్నారు. అధిష్టానం 2-3 సార్లు ఆయనకి చెప్పే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ లాస్ట్ మూమెంట్ లో ఆయన వైసీపీ నుంచి అక్కడికి వచ్చి అక్కడ గెలుపొందిన పరిస్థితి మనం చూసాం. అయితే అటువంటి పరిస్థితుల్లో ఒకటి ఇక్కడ ఎంపీలకు ఒక ఎంపీ పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలకు ఎంపీలకు ఎక్కడ పసుకటంలే. ఆ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు అంటే ఆ నియోజకవర్గం మొత్తం ఆ నియోజకవర్గాన్ని నేను సామంతరాజుని నాకు కప్పం కట్టాల్సిందే, అటువంటి పరిస్థితులు కొంతమంది ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న పరిస్థితి. ఎక్కడ నువ్వు కావాలంటే ఎంపీ అయితే అయ్యావు, మాకేం సంబంధం, నియోజకవర్గంలో మేము కదా ఉన్నాం, నియోజకవర్గానికి అధిష్టానం మేమే కదా, మేము చెప్పిందే కదా ఇక్కడ జరగాలి, మా అధిష్టానంలోకి వచ్చి నువ్వు పనులు చేస్తావు అంటే ప్రధానంగా ఈ వ్యవహారం రాయలసీమలో చాలా ఎక్కువగా ఉంది అనేది చెప్తున్నారు. దీని మీద ప్రభుత్వం కూడా పార్టీ కూడా చాలా సీరియస్ గా దృష్టి పెట్టింది. ఇప్పటికే చాలా మందికి ఇటువంటి ఇష్యూస్ మీద దృష్టి పెట్టి ఫోన్లు చేయడం, కొంత వాన్ చేయడం కూడా జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితులు కానీ మనం కానీ చూసుకుంటే ఈ గుమ్మనూరు జయరాం సంబంధించిన సోదరు వ్యవహారం ఎట్లా ముందుకు తీసుకెళ్తారు అంటే ఈ వ్యవహారం ప్రభుత్వం కన్నా కూడా పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంటున్నట్టు కనపడుతుంది. దీన్ని మీరు అంటున్నట్టుగా సామంతరాజుల్లాగా ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్నారన్నప్పుడు కాంట్రాక్టర్లు, అధికారులు లేకుంటే క్షేత్రస్థాయిలో పబ్లిక్ ఏమనుకుంటున్నారు వీరి గురించి? మరి అంటే పబ్లిక్ సాధారణంగా ఇప్పుడు పబ్లిక్ ఓట్లు వేస్తేనే కదా వీళ్ళందరూ గెలిచారు, వీళ్ళందరూ పబ్లిక్ ఓట్లు వేశారు. ఆ టైంలో పబ్లిక్ కి ఒక్కొక్క ఎమ్మెల్యే దాదాపుగా
40 కోట్లు 30 కోట్లు 40 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు అయ్యారు. ఎమ్మెల్యేలు అయిన తర్వాత మరి ఆ డబ్బు వెనక్కి రాబట్టుకునే పరిస్థితి ఉంటుంది కదా, ఆ ప్రయత్నం చేయాలి. చేస్తున్న నేపథ్యంలోనే అందుకే ఇప్పటికీ కూడా చాలా మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో నాట్ ఓన్లీ గుమ్మనూరు జయరాం, చాలా మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో అటువంటి రిపోర్ట్స్ పార్టీ అధిష్టానానికి చాలా పెద్ద ఎత్తున చేరుతున్నాయి. వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడి కొంత సెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వినన వాళ్ళకి కొంత కత్తిరించే ప్రయత్నం కూడా, తోకలు కత్తిరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. బట్ గుమ్మనూరు జయరాం వ్యవహార శైలి మీద చాలా రోజుల నుంచి కొంత కాంట్రవర్సీ ఉంది. బట్ ఇప్పుడు కొంత సైలెంట్ గా అనిపించినా ఈ డబ్బుల వ్యవహారంలో ఎక్కడ ఎవరు తగ్గే పరిస్థితి అయితే కనపడ్డం లేదు. సో ఈ యాంగిల్లో రాబోయే రోజుల్లో ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో గుమ్మనూరు జయరాం ఏ విధంగా రియాక్ట్ అవుతారు, లేదు ప్రభుత్వం పార్టీ ప్రధానంగా పార్టీ వ్యవహారాన్ని ఎలా చూస్తుంది. పార్టీ ఈరోజు సాయంత్రం కూడా చంద్రబాబు పార్టీ ఆఫీస్ కి వెళ్తున్నారు. ఇక్కడ ఈ డిస్కషన్ వస్తుంది అని ఒక సమాచారం ఉంది. సో ఈ డిస్కషన్ లో ఏం జరగబోతుంది అనేది కొంత చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కొంచెం కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారా, లేకపోతే పిలిచి మాట్లాడి ఇట్లాంటి కుదరదు అని చెప్పే ప్రయత్నం చేస్తారా? ఎందుకంటే కుటుంబ ప్రభుత్వంలో, చంద్రబాబు ప్రభుత్వంలో కొంత స్టైల్ ఆఫ్ వర్కింగ్ డిఫరెంట్ గా ఉంటుంది ఎమ్మెల్యేలకి. అక్కడ గత ప్రభుత్వం లాగా ఎవరు సామ్రాజ్యవంతు మా ఈ అధిష్టానానికి ఈ నియోజకవర్గానికి మేమే సామంతరాజు అని చెప్తున్న పరిస్థితి ఉండదు. ఇక్కడ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఇక్కడ కంట్రోల్ చేసే పరిస్థితి ఎప్పటికప్పుడు అప్డేట్లు ఉంటాయి. ఏం జరుగుతుంది జిల్లాల్లో, నియోజకవర్గాల్లో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. చాలా మంది ఎమ్మెల్యేలకు కూడా కొంత గ్యాప్ నడుస్తోంది. నడిచినా ఎంపీలతో కావచ్చు, పక్కనున్న మంత్రులతో కొంత గ్యాప్ నడుస్తుంది. పక్కనే ఎదుగుల మధ్య కొన్ని సమస్యలు నడుస్తున్నాయి. వీటన్నిటిని కూడా కొంత కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాయి. ఇటీవల నిన్న కూడా చంద్రబాబు సీరియస్ గా పార్టీ ఆఫీస్ లో ఇక మీదట నేను పార్టీ కార్యక్రమాల గురించి సీరియస్ గా దృష్టి పెడతానని చెప్పారు. అందుకే ఆయన వారంలో ఒకరోజు ఖచ్చితంగా పార్టీ కార్యక్రమాల మీద హాజరు కావాలని నిర్ణయానికి వచ్చారు. అందుకే ఈ రోజు మధ్యాహ్నం కూడా ఆయన పార్టీ ఆఫీస్ కి రాబోతున్నారు. మరి అక్కడ దీని మీద ఎటువంటి చర్చ వస్తుందా ఏందనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అనంతపురంలో ఒక ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేగా ఒక బిగ్ వార్ నడుస్తుంది. అధిష్టానం వరకు వెళ్ళింది ఈ సమస్య. అధిష్టానం ఎవరిపైనైనా అంటే వాళ్ళ పరిస్థితి అనుగుణంగా, లేకపోతే వాళ్ళు చేసినటువంటి చర్యలకు అనుగుణంగా వారిపై చర్యలు ఉంటాయా, వాళ్ళు చేసిన తప్పులకి శిక్ష అనుభవిస్తారు, లేదంటే సద్దు మరుగుతుంది. ఎందుకంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది, ఇద్దరు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళే, ఇద్దరు కూడా సీనియర్ లీడర్లే కాబట్టి వాళ్ళకి ఒకే రకమైన ఫుల్ స్టాప్ పెడతారా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ప్రజెంట్ ఒక ఎంపీ రైల్వే పనులకు సంబంధించిన కాంట్రాక్ట్ నిర్వహిస్తూ ఉన్నాడంట. ఎమ్మెల్యే తమ్ముడు ముందుగా సదరు కాంట్రాక్టర్కి ఫోన్ చేసి కమిషన్ అడిగాడు. కాంట్రాక్టర్ ఏమో ఇది ఎంపీకి సంబంధించిన విషయం అని చెప్పి కాల్ కట్ చేయడంతో నెక్స్ట్ వెంటనే ఆ సదరు ఎమ్మెల్యే తమ్ముడు గుమ్మనూరు జయరాం తమ్ముడు నారాయణ మళ్ళీ ఎంపీ తమ్ముడికి, అంబికా లక్ష్మీనారాయణ తమ్ముడికి ఫోన్ చేసి ముందుగా అడిగాడు. ఆ తర్వాత డైరెక్ట్గా ఎంపీకే ఫోన్ చేసి మరి నాకు రావాల్సిన వాటా సంగతి ఏంటి, ఇస్తున్నావా లేదా అని చెప్పి అడగడంతో డైరెక్ట్గా ఎంపీ వెళ్ళి అధిష్టానానికి ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతానికి నారా లోకేష్ దగ్గర ఈ సమస్య చేరింది. ఆ సమస్యకి ఫుల్ స్టాప్ పెడతారా, లేదనంటే ఆయన తదనుగుణంగా ఎవరిపైన శిక్ష వేస్తారా, ఎవరినైనా కొంత ఇబ్బంది పెట్టే అవకాశం చూడాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ఎమ్మెల్యేలు మేమే రాజులం, మేమే మంత్రులం, మా నియోజకవర్గాల్లో మేమే పెత్తనం, ముఖ్యమంత్రి మేమే, ప్రధాని మేమే, ఏదైనా మాకు అనుసైగలో జరగాల్సింది, మాకు డబ్బులు ఇవ్వకుండా ఏది కూడా మాకు మూటలు అప్పచెప్పకుండా ఏ పని కూడా ముందుకెళ్లరు, ఈ రకమైనటువంటి హుకుం జారీ చేస్తున్నారు. అధిష్టానం కంప్లైంట్ చేసినా, ఎవరికి కంప్లైంట్ చేసినా మా పని మేము చేసుకుంటూ వెళ్తాం, మాకు డబ్బులు ఇస్తేనేమో సరే కాంట్రాక్ట్ జరుగుతుంది, అంటే కాంట్రాక్ట్ అప్పచెప్పండి, అప్పటికీ జరగదు, ఇక మేము ఇలాగే ఫిక్స్ అయిపోయి ఉంటామంటే కనుక మీ సామాన్లు ఎత్తుకెళ్తామని చెప్పి హుకుం జారీ చేస్తున్నారట. మరి ఈ సంఘటన పైన ఏకంగా డైరెక్ట్గా డబ్బులు కమిషన్ డిమాండ్ చేయడం పైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. అట్ ద సేమ్ టైం మరి ఇటువంటి వారిని ప్రతి దాంట్లో కమిషన్లు దండుకొని మీకు జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించిన విషయాలపైన ఏ ప్రజాప్రతినిధి దాదాపుగా ఇదే కోవలో ఉంటారు, కానీ కొన్ని బయటకు వస్తున్నాయి, కొన్ని రావట్లేదంటే. సో మీరు ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధులు డైరెక్ట్గా ఈ రకమైనటువంటి కమిషన్లు దండుకుంటూ వాళ్ళు కోటలు కడుతున్నారు, మేడలు కడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్ళీ డబ్బులు, ఓట్లు, నోట్లు, కోట్లు, ఓట్లు సంపాదించాలి, నోట్లు విసిరాలి, ఆ తర్వాత మళ్ళీ కోట్లు కొల్లగొట్టాలి, మళ్ళీ ఓట్లు వస్తాయి, మళ్ళీ నోట్లు విసిరాలి, ఓట్లు వేయించుకోవాలి, మళ్ళీ కోట్లు సంపాదించాలి. ఇదే ఒక సైకిల్లా నడుస్తోంది. సో చూసారు కదా ఎటువంటి సిచ్యువేషన్ ఉందో. ఒక ఎంపీకే దమ్కి ఇచ్చాడంటే మరి ఆ ఎమ్మెల్యే పరిస్థితి ఏంటో చూడాలి, అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.